హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు కీర్తన వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా హెల్తీగా ఉండే ఒక స్పెషల్ ఫిష్ రెసిపీని చూసిద్దాం. అదే మన సౌత్ ఇండియాలో చాలా ఫేమస్ అయిన బొమ్మ చేప కర్రీ. మీలో ఎంతమందికి బొమ్మ చేప తెలుసు? కామెంట్ చేయండి. ఈ కర్రీ రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలామందికి బొమ్మ చేప గురించి పూర్తిగా తెలియదు. అందుకే ఈ వీడియోలో బొమ్మ చేపను ఎలా శుభ్రం చేయాలి, ఎలా కట్ చేయాలి, అలాగే కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి, దీనివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ పూర్తిగా చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బొమ్మ చేప అనేది మనకి ఒక ప్రత్యేకమైన చేప. దీని మాంసం చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే త్వరగా ఉడుకుతుంది. అందుకే ఈ చేపతో చేసిన కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలామంది ఈ చేపను ఫ్రైగా, కర్రీగా, పులుసుగా వాడుతారు. కానీ సరిగ్గా చేయకపోతే చేప స్మెల్ ఎక్కువగా వస్తుంది. కాబట్టి మనకి ప్రాపర్ క్లీనింగ్ అనేది ముఖ్యం. ఇక్కడ నేనైతే చేపని ఆల్రెడీ మంచిగా క్లీన్ చేసి తీసుకున్నాను. చూసారు కదా, పీసెస్ అయితే ఇంత లావుగా ఉంటే సరిపోతుంది. మరి సన్నగా కట్ చేస్తే ముక్కలు అనేటివి గూజు గూజు అవుతాయి ఉడికినప్పుడు. ఇప్పుడు మనం దీనిలోకి ఒక 5 to 10 minutes వరకు ఉప్పు నీళ్ళల్లో వేసి పక్కన పెట్టేసుకొని వంపేసుకున్న తర్వాత మీకు తగినంత కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ వేసాను. కారం ఎక్కువగా ఉంటే కారం ఎక్కువగా వేసుకోండి, లేదా తక్కువగా వేసుకోండి. అలాగే ఉప్పు, ధనియాల పొడి, అల్లం అయితే వేసుకున్నాను. కొంతమంది కారపొడి, ఉప్పు అనేటివి కర్రీలో పోపులో వేస్తారు. అలా వేయడం ద్వారా కర్రీ అనేది టేస్ట్ బాగుండదు. ఎందుకంటే మనకి చేప ముక్కలకి మసాలాలు అనేటివి కరెక్ట్గా పట్టవు. సో కాబట్టి నేను ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలా మసాలాలన్నింటినీ చేప ముక్కకి ఈ విధంగా అయితే పట్టించుకోవాలి. ఇలా పట్టడం ద్వారా మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ మీరు కూడా చూడండి, మీరు కూడా ఇలానే చేయండి. మీకు టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. చూసారా, మనకి ముక్క అనేది ఇంత లావుగా ఉంటే సరిపోతుంది. మరీ సన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఉడికిపోయి ముక్క అనేది చిదిలిపోతుంది. ఇప్పుడు మనం చింతపండు నానేసుకుందాం. నేనైతే ఆల్రెడీ చింతపండు రసం అయితే తీసుకున్నాను. ఒక నిమ్మకాయ సైజు వరకు చింతపండు తీసుకొని నానేసుకోవాలి. నానేసుకున్న తర్వాత రసం చూసారు కదా, ఇలా చిక్కగా ఉంటే సరిపోతుంది. మనకి బొమ్మ చేప వండడానికి కావలసిన పదార్థాలు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఫిష్ కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ గురించి మాట్లాడుకుందాం. 1/2 kg వరకు చేప ముక్కలు, అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, మీడియం సైజ్ ఆనియన్, పచ్చిమిర్చి, ఉల్లాకు, కొత్తిమీర. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నది ఇదైతే ఉల్లిగడ్డ పేస్ట్. ఉల్లిగడ్డ పేస్ట్ వేయడం ద్వారా మనకి టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. అలాగే సూప్ అనేది చిక్కగా వస్తుంది. మనకి చేప కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనం ఆనియన్స్ని కాల్చి వేస్తాం కదా, అలా కాల్చి వేయడం ద్వారా టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా? కామెంట్ చేయండి. అండ్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా సాజీరా వేసుకొని ఉల్లాకు, ఉల్లిగడ్డలు, అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం వీటన్నింటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బొమ్మ చేపలో ఉన్న ప్రోటీన్స్ అలాగే విటమిన్స్ గురించి చెప్తాను. మనం బొమ్మ చేప తినడం వల్ల మనకి అనేక రకాల ప్రయోజనాలు అయితే ఉన్నాయి. బొమ్మ చేపలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, మన శరీరానికి బలం ఇస్తుంది. అలాగే మన మజిల్స్ని అయితే స్ట్రాంగ్గా చేస్తుంది. మనకి బొమ్మ చేపలో బయోగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే హార్ట్కి, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయిపోయింది కదా, దీనిలోకి మనం పక్కన పెట్టేసుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం మసాలాలు ఏదైతే వేస్తామో అవన్నీ మంచిగా వేగితేనే టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. అలాగే మనకి పచ్చివాసన పోయినట్టయితే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంతమంది చేప కర్రీ వండినప్పుడు మనకి వాసన వస్తుంది అని చెప్పేస్తూ ఉంటారు కదా, మీకు నీచు వాసన రావడానికి కారణం ఏమిటి అంటే మీరు సరైన విధానంగా
ఉప్పు అలాగే కారం వేయకపోవడం. మనకి నాన్ వెజ్ కర్రీస్లలో ముఖ్యంగా ఫిష్ కర్రీలో అయితే చింతపులుసు అలాగే కారం అనేది ఎక్కువగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే కర్రీ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ 10 మినిట్స్ వరకు అయితే ఫిష్ ముక్కల్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఇలా చేయడం ద్వారా చేప ముక్కకి మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా పట్టుతాయి. చేపలు వేసిన తర్వాత మీరైతే దానిని ఎక్కువగా కదపకండి, ఎందుకంటే ఫిషెస్ అనేటివి మనకి విరిగిపోతాయి. ఇలా నెమ్మదిగా స్పూన్తో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి. ఇలా చేయడం చాలా మంచిది. అలాగే మనకి బొమ్మ చేపలో ఉండే విటమిన్స్ వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. పిల్లలు మరియు పెద్దలకి చాలా ఉపయోగకరం. ఇక్కడ చూస్తారు కదా, మనకి ఒక 2 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. దీనిని మీరు ఇలా స్పూన్తో కాకుండా ఇలా గిన్నెనే కదపాలి పట్కర్తో. ఎందుకంటే మనం చెంచాతో కలిపామంటే మనకి ఫిష్ పీసెస్ అనేటివి విచ్చుకపోతాయి. కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఆయిల్ అనేది మనకి ఎప్పుడైతే సెపరేట్ అవుతుందో ఆ టైంలోనే చింతపులుపు అయితే వేసుకోవాలి. బొమ్మ చేప తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే శరీరం రోగాల నుండి రక్షణ పొందుతుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకు మంచిగా పనిచేస్తుంది. అలాగే ఫ్యాట్ ఎక్కువగా ఉండదు. ఇక్కడ చింతపులుపు మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి. చింతపులుపు అలాగే కారం అనేది మనకి నీచు వాసన రాకుండా మంచిగా ఉంచుతుంది కర్రీ అనేది. ఇలా ఒకసారి కలిపేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మనం చింతపులుసు వేసిన తర్వాత ఫిష్ కర్రీని ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోకూడదు, ఎందుకంటే పీసెస్ అనేటివి విచ్చుకుపోతాయి. ఇక్కడ నేనైతే క్యాప్ పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే ఉడికించాను. ఉడికించాక మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి సూప్ అనేది దగ్గరగా అవుతుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఫ్యాట్ ఎక్కువగా ఉండని ఫుడ్ అని చెప్పవచ్చు. బొమ్మ చేపలో మనకైతే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అండ్ దీనిలో ముళ్ళులు అనేటివి ఎక్కువగా ఉండవు. చిన్నపిల్లలు తినడం చాలా ఈజీగా ఉంటుంది. అలాగే వాళ్ళ మజిల్స్ అనేటివి స్ట్రాంగ్ అవుతాయి. కాబట్టి తప్పనిసరిగా మంత్లో ఒక్కసారి అయినా సరే, మీకు వీలుంటే వీక్కి వన్స్ అయినా సరే ఈ ఫిష్ కర్రీని తినడానికి ట్రై చేయండి. చూసారా, మనకి సూప్ అనేది చిక్కగా మారిపోయింది. అలాగే మనకి చేప ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. ఇక్కడ మనకి మెయిన్ టిప్స్ ఏంటి అంటే, మనకి ఫిష్ అనేది తాజాగా ఉన్నది మాత్రమే వాడాలి. ఫిష్ కొంతమంది పట్టి చాలాసేపు అయిన తర్వాత అమ్ముతుంటారు, అలా తీసుకోకండి. మీరు తీసుకునే ముందు చేపకి ఉన్న చెక్కిళ్ళను చూడండి. అవి రెడ్గా ఉంటే మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ అవి రెడ్గా కాకుండా కొంచెం కలర్ చేంజ్ ఉంటే మాత్రం తీసుకోకండి. అలాగే మసాలాలు బాగా వేగితేనే టేస్ట్ ఉంటుంది. చేప ఎక్కువసేపు ఉడికించకూడదు, మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. అలాగే చేప వేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదు. ఈ టిప్స్ అన్నీ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.